wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. అరే బాగుందే, ఎవరేశారు? దీన్ని నేను కావాలని పగలగొట్టలేదు. అదే చేయి జారి పడిపోయింది. నిజంగా నేను పగలగొట్టలేదు. లేదు, అతనికి నీకు మొదటి నుంచి పట్టం లేదు. ఆ కోపంతో కావాలనే దాన్ని పగలగొట్టలేదు. దాన్ని నేను పగలగొట్టలేదు. అతనంటే నాకు గిట్టదు. అందుకని అతను చేసిన దాన్ని కావాలని కింద పడేసి పగలగొట్టేంత నీచుణ్ణి మాత్రం కాదు. ఏదో మాట వరుసకు నువ్వు పగలగొట్టావంటే ఎంత బాధపడుతున్నావే, కానీ మాటి మాటికి నువ్వు శివుని మంచివాడు కాదు చెడ్డవాడు అంటుంటే అతని మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంత అల్లాడిపోయి ఉంటాడు. ఆ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకున్నాడు? ఇంతవరకు మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ సహజంగానే జరిగాయి. అవును బాబు, నువ్వే ఏదో మనసులో పెట్టుకుని ఎప్పుడో ఎక్కడో జరిగిన వాటికి ముడిపెట్టి సమస్యను పెద్ద చేస్తున్నావు. దీన్ని ఇంతటితో వదిలేయి. అతను చాలా మంచివాడు, కొంచెం ఆలోచించి చూడు. ఆలోచించాను. అతను చెడ్డవాడే. అతను పెయింట్ చేసిన దాన్ని కావాలని నేను పగలగొట్టానని మీరు అనుకున్నా పర్వాలేదు. నాకు సంబంధించినంత వరకు అతను చెడ్డవాడే. పోయిరా. ఏంటి బావ దింపా మోదేసి పోయిరా. పొయ్యి. ఏంటి బావ మరి విషయం? ఏంట్రా ఇవి చెప్పనంటాడుగా చెప్పు. ఫలానా పనికి వెళ్తున్నాను బాగుంది, అర్థం చేసుకోండి. బామర్ది ఈరోజు చాలా ఖుషిగా ఉన్నాడు. ఏ పిట్ట వల్ల పడుతుందో ఎంజాయ్ బామర్దే, ఎంజాయ్. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళంతా ఈ జాతరకి వాలంటీర్స్. అంటే జాతరలో గుర్రాలను చూడడానికి జనం ముందుకు తోసుకొస్తారు. అప్పుడు వీళ్ళు ఒంటికి మసి పోసుకుని జనాన్ని కంట్రోల్ చేయడానికి ముందుకు వస్తారు. జనం వాళ్ళకి ఎక్కడ మసి అంటుకుంటుందో అని వెనక్కి జరుగుతారు. ఎలా ఉంది ఐడియా? జనాన్ని సర్దినట్టు ఉంటుంది, తమాషాగా ఉంటుంది. తీసుకోండి. సారీ, పర్వాలేదు. సరే వెనకాల బాగుంది, అక్కడికి వెళ్ళి కడుక్కొని రామా. సరేమ్మా.
ఏ శివ ఏ శివ చూడు రౌడీజం చేస్తున్నారా? తప్పుకోయా. ఏం జరుగుతుంది ఇక్కడ? నోరు తెరిచి చెప్పండి రా, ఏం జరుగుతుంది ఇక్కడ? వీడేం చేశాడో తెలియక మీ పాటికి మీరు ఆడేటా చెప్తా అండి, నేను చెప్తాను. మీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. మీకు మాకు ఎన్నో గొడవలున్నా మా ఊరు ఆయన గురించి ఎందుకలా మాట్లాడుతూ ఉన్నాను. అలాగే మాట్లాడుతా అన్నాడు. మాట్లాడితే కొడతానన్నాను. ఆడు మాట్లాడాడు, నేను కొట్టానండి. ఆడు తిరిగి నన్ను కొట్టా అండి. మీకోసం నేను మళ్ళీ ఆయన కొట్టానండి. శివా, వాడు చెప్పేది నిజమేనా? నోరు తెరిచి చెప్పవయ్యా, ఏం జరిగిందో? అయ్యా ఈడు మౌనంగా ఉండడం చూస్తూ ఉంటే తప్పుగా మాట్లాడే ఉంటాడయ్యా. ఈయన ఊరికే పెద్ద మనిషి, ఆయన గురించి ఎలా తప్పుగా మాట్లాడతాడు? ఇంకా ఇటుతో మాట్లాంటయ్యా, వీడికి బుద్ధి చెప్పండి అయ్యా. నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే చేయి చేసుకుంటున్నారే, ఇదేనా మీరు నాకు ఇచ్చే మర్యాద? ఏది ఏమైనా ఆయన ఎక్స్ప్రెస్ అంటూ ఆయన గురించి తప్పుగా మాట్లాడటం తప్పు కదంటయ్యా. అతను తప్పే చేసి ఉండొచ్చు, అందుకు నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి అయ్యా, క్షమించండి, క్షమించండి. అయ్యా ఏంటయ్యా ఇది? ఇంత జనరేషన్కి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏదో జరగకూడదు జరిగింది, దీనికి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి? వదిలేయండి అయ్యా. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. జాతర అన్నకి ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. అదండి అదండి అదండి. తెలుగు వన్